ట్రాన్స్పోర్ట్ లేయర్ కొన్ని ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తుంది. అవేంటంటే టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడీపీ, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి నెట్ బయోసిస్ అంటే నెట్వర్క్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. తర్వాత పీపీటీపీ అంటే పాయింట్ టు పాయింట్ టనలింగ్ ప్రోటోకాల్. సెండర్ సైడ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఫార్మాటెడ్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది అనమాట అప్పర్ లేయర్స్ నుంచి. ఇది అనేది సెగ్మెంటేషన్ ని పర్ఫామ్ చేస్తుంది, ఇంకా ఫ్లో ఎర్రర్ కంట్రోల్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రాపర్ ట్రాన్స్మిషన్ అనేది కరెక్ట్ గా జరిగిందా లేదా అని. ఇంకా సోర్స్ డెస్టినేషన్ పోర్ట్ నెంబర్ ఉంటుంది కదా, అది హెడర్ లో యాడ్ చేసి సెగ్మెంట్ అయిన డేటాని నెట్వర్క్ లేయర్ లోకి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. జనరల్ గా ఈ పోర్ట్ నెంబర్ ఉంటుంది కదా, డెస్టినేషన్ పోర్ట్ నెంబర్, ఇది అనేది కాన్ఫిగర్ అవుతుంది అనమాట డిఫాల్ట్ గా ఆర్ మాన్యువల్లీ. రిసీవర్ సైడ్ లో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది పోర్ట్ నెంబర్ ని రీడ్ చేస్తుంది అనమాట దాని హెడర్ నుంచి, ఇంకా డేటాని ఫార్వర్డ్ చేస్తుంది ఏదైతే రెస్పెక్టివ్ అప్లికేషన్ నుంచి రిసీవ్ అయిందో. ఫంక్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసి సెగ్మెంటేషన్ ఇంకా రీఅసెంబ్లీ. అంటే ఈ లేయర్ అనేది సెక్షన్ లేయర్ నుంచి మెసేజ్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని స్మాల్ యూనిట్స్ గా బ్రేక్ చేస్తుంది. ఏవైతే సెగ్మెంట్స్ ప్రొడ్యూస్డ్ అయ్యాయో వాటిలో హెడర్ అనేది అసోసియేట్ అవుతుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ డెస్టినేషన్ స్టేషన్ లో మెసేజ్ ని రీఅసెంబుల్స్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి సర్వీస్ పాయింట్ అడ్రసింగ్ అన్నమాట. ఒక మెసేజ్ అనేది కరెక్ట్ ప్రాసెస్ లో డెలివర్ అవ్వడానికి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది హెడర్ లో ఒక టైప్ ఆఫ్ అడ్రస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. దాన్ని సర్వీస్ పాయింట్ అడ్రస్ అన్నా లేకపోతే పోర్ట్ అడ్రస్ అన్నా అంటాం.